కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక జాయింట్ వెంచర్ రిలిగేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ బ్యాంక్ మధ్యలో 2012లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకటి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 7,400+ ఉన్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో 95% లాస్ట్ ఇయర్. అందుకే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా ఆలస్యం చేయడానికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మినిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి 91 days. మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి నో లిమిట్. కవరేజ్ అప్ టు 6 crores. ప్రీ హాస్పిటలైజేషన్ 30 days. పోస్ట్ హాస్పిటలైజేషన్ 60 days. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ ఉంటుంది. దట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతేకాకుండా హాస్పిటలైజేషన్ మోర్ ఆర్ లెస్ దెన్ 24 hours, అంటే డే కేర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. రూమ్ రెంట్, ఐసీయూ ఛార్జెస్, డాక్టర్స్ ఫీ, అంబులెన్స్ కవర్, ఆర్గన్ డోనర్ కవర్, డొమిసిలరీ హాస్పిటలైజేషన్, ఆయుర్వేదిక్, యునాని, సింధు, హోమియోపతి, రోబోటిక్ సర్జరీస్, రీఛార్జ్ బెనిఫిట్ అండ్ నో క్లెయిమ్ బోనస్. కేర్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ బెనిఫిట్స్ అన్ని క్యాష్లెస్ రూపంలో పొందవచ్చు. పాలసీలో మరొక ముఖ్యమైన బెనిఫిట్ యాన్యువల్ హెల్త్ చెకప్. 3 to 4 lakhs, 5 to 10 lakhs, 15 to 75 lakhs. సమ్ ఇన్సూర్డ్ పాలసీ తీసుకున్న వారికి సమ్ ఇన్సూర్డ్ని బట్టి ఇయర్లో వన్స్ హెల్త్ చెకప్ కవర్ చేస్తారు. అంతేకాకుండా 541 డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ చేస్తున్నారు. లైక్ క్రిటికల్ కేర్, డెంటల్ కేర్, గైనకాలజీ. క్యాష్లెస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ పొందవచ్చు. మరి బెనిఫిట్స్ అని పొందడానికి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అది ఎలా కవర్ అవుతుందో చూద్దాం. యాక్సిడెంటల్ రిలేటెడ్ కవర్ అయితే ఫ్రమ్ డే 1 నుంచి ఉంటుంది. అదే సర్జికల్ అంటే న్యూలీ డయాగ్నోస్టిక్ అయ్యిందంటే అది ఆఫ్టర్ 30 days. లైక్ డెంగ్యూ, జాయిండీస్, మలేరియా ఏమైనా సరే ఆఫ్టర్ 30 days అనమాట. కొన్ని సర్జరీస్ లైక్ పైల్స్, హెరెనియా, ఈ సర్జరీస్ అన్నీ ఆఫ్టర్ 2 years కవర్ అవుతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ లైక్ థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ ఇలాంటి దానికి సంబంధించినవి సర్జరీస్ ఏవైనా సరే ఆఫ్టర్ 4 years కవర్ అవుతాయి. పాలసీలో కొన్ని కవర్ కాని డిజీజెస్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, ఆల్కహాలిక్ కంటెంట్, డెంటల్ ట్రీట్మెంట్స్ ఇలాంటి వాటికి పాలసీ క్లెయిమ్స్ వర్తించవు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అన్నీ ఆఫ్టర్ 4 years కవర్ అవుతాయి. 2 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అయ్యే ఫ్యూ డిజీజెస్ ఏంటో చూద్దాం. పైల్స్, హెరెనియా, టాన్సిల్స్, సైనసెస్, వెరికోన్ వెయిన్స్, యూట్రస్ రిలేటెడ్ డిజార్డర్ ఈ డిజీజెస్ అన్నీ కవర్ అవుతాయి. పాలసీని ఇంకాస్త స్ట్రాంగ్గా చేయడానికి కొన్ని యాడ్-ఆన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. నో క్లెయిమ్ బోనస్. ఏ హెల్త్ పాలసీలో అయినా సరే క్లెయిమ్స్ తీసుకోకపోతే సమ్ ఇష్యూడ్కి 10% యాడ్ చేసి బోనస్ ఇస్తుంది. అలా 5 years కంటిన్యూగా మనం క్లెయిమ్స్ తీసుకోకపోతే 10% యాడ్ చేస్తూ బోనస్ ఇస్తూ ఉంటుంది. మరి నో క్లెయిమ్ బోనస్ యాడ్-ఆన్లో యాడ్ చేసుకోవడం పట్టుకు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే 150% బోనస్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే ఫస్ట్ ఇయర్లో 60% ఇస్తుంది, సెకండ్ ఇయర్లో 60% ఇస్తుంది, థర్డ్ ఇయర్లో 10%, ఫోర్త్ ఇయర్లో 10%, ఫిఫ్త్ ఇయర్లో 10%. అంటే మొత్తం 5 yearsలో 150% ఇస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సమ్ ఇన్సూర్డ్ 10 lakhs విత్ 50% బోనస్. అంటే ఫస్ట్ ఇయర్ 10% అంటే 1 lakh యాడ్ అవుతుంది. అంటే సమ్ ఇన్సూర్డ్ 11 lakhs. అలా ఎవ్రీ ఇయర్ 5 years కంటిన్యూ చేస్తే మొత్తం వచ్చేది ఎంత అంటే మ్యాక్సిమం సమ్ ఇన్సూర్డ్ 15 lakhs వరకు అవుతుంది. అదే నో క్లెయిమ్ బోనస్ యాడ్-ఆన్గా తీసుకుంటే సమ్ ఇన్సూర్డ్ 10 lakhs విత్ 50% బోనస్. అంటే ఫస్ట్ ఇయర్ మనకి 60% బోనస్లో యాడ్ అవుతుందన్నమాట. అలానే సెకండ్ ఇయర్ 60%, థర్డ్ ఇయర్ 10%, 4 years 10%, ఫిఫ్త్ ఇయర్ 10% కంటిన్యూగా వస్తే మనకి మ్యాక్సిమం 25 lakhs అవుతుందన్నమాట. ఇన్సూర్డ్ అమౌంట్ కేవలం హెల్త్ కవరేజే కాకుండా ఇన్సూర్డ్ పర్సన్కి లైఫ్ కవరేజ్ లాగా కూడా పనిచేస్తుంది. 100% డెత్ బెనిఫిట్ నామినీకి అందజేస్తారు. మరో ముఖ్యమైన యాడ్-ఆన్ కేర్ షీల్డ్. షీల్డ్ అంటేనే ప్రొటెక్షన్. మరి కేర్ షీల్డ్ అంటే 3 ప్రొటెక్షన్స్ కవర్ అవుతున్నాయి. అవి ఏంటంటే క్లెయిమ్ షీల్డ్. నాన్ పేయబుల్ ఐటమ్స్కి పాలసీ క్లెయిమ్స్ వర్తిస్తాయి. నో క్లెయిమ్ బోనస్ షీల్డ్. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఏవైనా క్లెయిమ్స్ తీసుకున్నామనుకోండి,
బోనస్ అనేది మనకి యాడ్ ఆన్ అవ్వదు. బట్ కేర్ షీల్డ్ తీసుకోవడం పట్టుకు ఆ క్లెయిమ్ బోనస్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది. ఇన్ఫ్లాంటేషన్ షీల్డ్ అంటే ఎవ్రీ ఇయర్ సమ్ ఇన్సూర్డ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఒక ప్రూఫ్గా పనిచేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ప్రీమియంతో చాలా మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ యాడ్ ఆన్ ఎయిర్ అంబులెన్స్. సమ్ ఇన్సూర్డ్ 5 lakhs ఉన్న పాలసీకి వర్తిస్తుంది. రిడక్షన్ ఇన్ పీఈడి అంటే పాలసీ 4 years వరకు మనకి కవరేజ్ ఉండదు. బట్ ఈ ఆప్షన్ తీసుకోవడం బట్టుకు మనకు 2 yearsలోనే కవరేజ్ అవుతుంది. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అంటే పాలసీలో ఇన్సూర్డ్ పర్సన్ సమ్ ఇన్సూర్డ్ మొత్తం యూజ్ చేసినట్టయితే కంపెనీ తిరిగి సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ని రీఛార్జ్ చేస్తుంది ఫర్ నెక్స్ట్ టైం యూసేజ్ కోసం. మరిన్ని వివరాల కోసం హ్యాపీ ఫ్రెండ్స్ అడ్వర్టైజర్ని సంప్రదించండి.